నమస్కారం ఫ్రెండ్స్. 2026 ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మీకు న్యూ ఇయర్ రోజునే నేను స్పష్టంగా చెప్పాను. 2026 మీ జీవితంలో పెను మార్పులు తేబోతుంది. అందరూ గమనించాలి. న్యూ ఇయర్ అయినా నేను కొన్ని చెడు వార్తలను చెప్పబోతున్నాను, అందరూ జీర్ణించుకోవాలి అని స్పష్టంగా చెప్పాను. గత 3 ఏళ్లుగా నా ఛానల్లో ప్రజలు మభ్యపడకుండా, అత్యుత్సాహం ప్రదర్శించకుండా సావధానంగా నా మాటలు విని తమ జీవితాలను రిస్క్లో వేసుకోకుండా ఎలా గడపాలో అని వందలాది వీడియోలు చేశాను. తటస్థంగా ఉన్నాను. సరే, మరి జరుగుతున్న పరిణామాలు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను చెప్పినవి కాస్త అటో ఇటో జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది బ్రహ్మం గారి కాలజ్ఞానం కాదు. జరుగుతున్న ఘట్టాలను, జరుగుతున్న ఈ పరిణామాలు, వీటిని విశ్లేషించి రేపు ఎలా ఉండబోతుందో అనాలిసిస్ చేసే సత్తా తప్ప నా దగ్గర ఏ కాలజ్ఞానాలు లేవు. డెఫినెట్లీ నేను ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ని బేరీ చేసి ఫ్యూచర్ని కొద్దో గొప్ప ప్రిడిక్ట్ చేయగలుగుతా. ఆ హోప్తోనే నేను వీడియోస్ ఇంత ధైర్యంగా ముక్కుసూటిగా చేయగలుగుతున్నాను. బయట దొరికే న్యూస్ దీనికి నా వీడియోలకు ఏ సంబంధము ఉండదు. నేను నా వీడియోస్లో చాలా కీలక విషయాలను మీ అందరికీ అర్థమయ్యేలా గత 3 ఏళ్లుగా చెప్తూ వస్తున్నాను. అయితే ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏమంటే, నీతి ఆయోగ్, ఇదంతా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, స్టేట్స్కి, గవర్నమెంట్స్కి, ప్రైవేట్ ఇండివిజువల్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్లకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను అన్ని విషయాలపై మాట్లాడే క్వాలిఫికేషన్ లేదు, కానీ నాకు తెలిసినంత విషయాలు, నాకు అందుబాటులో ఉన్న విషయాలపై స్పష్టంగా నేను మాట్లాడగలను. దయచేసి కొద్దిగా ఓపికతో వినాలి. నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే, 2 ఏళ్ల వరకు దేశంలో భారీ నిర్మాణాలు ఆపేయండి అని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఇప్పుడు మనము దీని అర్థాన్ని మన మంచి మార్గం స్టైల్లో అనలైజ్ చేద్దాం, ఈజీగా అర్థం చేసుకుందాం. ప్యానిక్ కాకుండా మనం 3 ఏళ్లుగా ఏం చెప్తున్నామో అది ఇవాళ నీతి ఆయోగ్ ఎందుకు చెప్తుందో మనమందరం ఎంచక్క ఈజీగా అర్థం చేసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నీతి ఆయోగ్ 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలు ఆపేయండి అని ఎందుకు చెప్పింది? దీనిలోని ఆంతర్యం ఏమి? మనకు ఈ ఇరాన్ వార్ వస్తుందని తెలియదు, రష్యా ఉక్రెయిన్ వార్ వస్తుందని తెలియదు, కానీ రెండిటి ప్రభావం
మన జీవితాలపై గత 2 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అంటే దాని ఎఫెక్ట్ ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది. అదే టైంలో ఏఐ యొక్క అంటే అరైవల్, ఏఐ సాఫ్ట్వేర్పై పెను ప్రభావం. మనము ఏఐ వల్ల సాఫ్ట్వేరే కాకుండా ఏ రంగాలలో ఎలాంటి ప్రభావం ఉంటుందని డీటెయిల్డ్ ఒక వీడియో చేద్దాం. అందరూ టైం ఉంటే వీక్షించండి. కానీ ఈ వీడియో ఓపికగా వినండి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు. నేను మీకు గుర్తుంటుందో లేదో, ఈ భారీ నిర్మాణాలు త్వరగా శాంక్షన్ అయి కట్టేసి జనాలకు అంటించేసి ఎస్కేప్ అవుదాము అని చూస్తున్నారు. ఇది గత 9 ఏళ్లుగా జరుగుతుంది, నార్మల్గా జరుగుతుంది. గమనించండి, 9 ఏళ్లుగా ఈ హైరైజెస్ కానివ్వండి, ఏదైనా నిర్మాణాలు, భారీ నిర్మాణాలు. కానీ ఇప్పుడు కాంటెక్స్ట్లో భారీ నిర్మాణాలు అంటే నీతి ఆయోగ్ చెప్పిన అర్థమేమి మనం అందరం విశ్లేషించుకోవాలి. వాళ్ళు చెప్పారు, అయినా మనం భారీ నిర్మాణాలు అంటే అర్థమేమి కాస్త మనం అర్థం చేసుకుందాం. నీతి ఆయోగ్ అదొక గవర్నమెంట్ మౌత్ పీస్. అంటే ప్రభుత్వం ఏమన్నా చేయాలనుకుంటే త్రూ నీతి ఆయోగ్ చెప్పిస్తుంది. ఇప్పుడు కూడా నీతి ఆయోగ్ ప్రభుత్వ మౌత్ పీస్గా పనిచేసి కొన్ని ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది అని ప్రభుత్వం మనకు ఈ సమాచారం ఇస్తుంది. అంటే ప్రభుత్వం మొన్న మోదీ చెప్పినట్టు చెప్పకనే చెప్తుంది. ఏం చెప్తుంది? ఇది చాలా క్రిటికల్. మనం అందరం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ప్రస్తుతం భారతదేశం పరిస్థితి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అంత బాలేదు. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అంత బాలేదు. అంత బాలేదు అనే దాని అర్థం ఏమంటే ఇరుగు పొరుగు దేశాల కన్నా మనం బ్రహ్మాండంగా ఉన్నాం. సెల్ఫ్ సస్టైనింగ్ నేషన్గా మనం ఫేమస్. కానీ ఇరుగు పొరుగు దేశాల పరిస్థితి మనకు లేదు. కనుక మనం ఏమనుకోవాలి? కొద్దో గొప్ప మంచి స్థితిలో ఉన్నాం. అయితే ఈ కొద్దో గొప్ప మంచి స్థితిని మనం కోల్పోవద్దు అంటే ఏం చేయాలి? తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి, ప్రైవేట్ రంగ సంస్థలు తీసుకోవాలి, ప్రజలు కూడా పాల్గొనాలి. మోదీ బహిరంగ సభల్లో ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రజలు దీంట్లో పాల్గొనాలి, ప్రత్యక్షంగా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని పాల్గొనాలి అని బహిరంగ సభల్లో మోదీ చెప్తున్నాడు. అయితే నీతి ఆయోగ్ కొద్దాం. నీతి ఆయోగ్ ఒక కీలకమైన సూచన చేసింది ప్రభుత్వానికి. 2 ఏళ్ల వరకు భారీ నిర్మాణాలు చేపట్టకండి. ఎందువలన అంటే మనం ఇవాళ విశ్లేషించుకుందాం. ఫస్ట్, ఈ భారీ నిర్మాణాలకు తగిన నిధులు ప్రపంచంలో ఇప్పుడు అంత ఈజీగా అందుబాటులో లేవు. గమనించాలి, కేంద్ర ప్రభుత్వం అనుకున్న నిధుల సేకరణ ఇప్పుడు అంత ఫాస్ట్గా జరగట్లేదు. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ ఏర్పడుతుంది. అంటే ఆర్థిక మాంద్యము బలంగా ఉంది. మన దేశంలో దాని ఎఫెక్ట్ తెలుస్తలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మాంద్యము బలంగా ఉంది. ఇది పక్కా అర్థం చేసుకోండి మీరు. దీంట్లో రెండో వే ఏం లేదు, పక్క. అయితే ఈ ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచ దేశాల్లో ఈజీ అవైలబుల్ ఫండ్స్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంటే ఎట్లా?
పెట్టుబడులు పెడితే పెట్టుబడులు పెట్టినాక దాని రాబడులు ఎన్ని సంవత్సరాల్లో రావచ్చు, మనం ఎన్ని రోజుల్లో రావచ్చు అంటాం కదా. ఇంటర్నేషనల్ ఫండ్స్ ఎన్ని ఏండ్లలో మనకు అది తిరిగి రావచ్చు అనే ఒక అంచనా వేసుకుంటాయి. ఆ అంచనా ప్రకారం దేశాలకు, వేరే దేశాలకు తమ నిధులు విడుదల చేస్తాయి. కానీ ప్రస్తుత సమయంలో ఇది అంత ఈజీగా వస్తలేదు. ఫస్ట్ కారణం. సెకండ్, ప్రభుత్వం దగ్గర రెవెన్యూ అండ్ స్పెండింగ్ దీని మధ్యలో డెఫిసిట్ భారీగానే ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పుల్లో ఉంది. జిఎస్టీ రాబడి వచ్చిన భారీ స్థాయిలో అప్పులు చేసింది. ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులు చేసింది. ఆ అప్పులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ నడుస్తున్న అప్పులకు బ్రిడ్జ్ లోన్స్ అంత ఈజీగా వస్తలేవు. అంటే తోక లోన్స్, బ్రిడ్జ్ అంటే తోక, ఈ తోక లోన్స్ అంత ఈజీగా వస్తలేవు. కనుక ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయడం కష్టం. నేను మీకు ఎన్నోసార్లు ఫ్యూచర్ సిటీ గురించి, రీజనల్ రింగ్ రోడ్ గురించి, ఫ్లైఓవర్స్ గురించి, మెట్రో గురించి అలర్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు ముదనష్టపు డిపిఆర్ ఇస్తే సరిపోదు, కేంద్ర ప్రభుత్వము ఫండ్స్ అలొకేట్ చేసి రేజ్ చేసి మీకు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంత ఈజీగా ఇవ్వదు. అది మీ ముదనష్టపు డిపిఆర్లు ఇస్తే అది నడవదు. ఎందుకంటే మీ డిపిఆర్లో మళ్ళీ ఆ డబ్బును మీరు ఎలా తిరిగిస్తారు అనే ప్లాన్ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వము బయట నుంచి కూడా డబ్బులు తేలేదు ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం. అందుకోసం నేను మీకు రీజనల్ రింగ్ రోడ్ మైక్ ద్వారా అనౌన్స్ చేసిన అది అంత తొందరగా కాదు. నరేంద్ర మోదీ నిన్న మొన్న వచ్చి జాతికి అంకితం చేశారు కొన్ని ప్రాజెక్ట్స్. అవి కొన్ని అమలవుతాయి తప్ప ఆయన అనౌన్స్ చేసిన సెకండ్ డే నీతి ఆయోగ్ వార్నింగ్ ఇస్తుంది, దేశంలో పెద్ద ప్రాజెక్ట్స్ చేపట్టకండి, భారీ స్థాయి ప్రాజెక్ట్స్ చేపట్టకండి. భారీ అంటే ఏమి, ఇది మనం తెలుసుకుందాం. ఇట్లా మీకు ఏ ఇంటర్నెట్లో ఏ వీడియోలో చెప్పాలి. భారీ అనగానేమి? భారీ అనగా హైరైజులు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ హైవేలు, పెద్ద బుల్లెట్ ట్రైన్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, అది కాకుండా భారీ స్థాయిలో గవర్నమెంట్ బిల్డింగ్ నిర్మాణాలు, ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు చేపడుతున్న భారీ నిర్మాణాలు, హైరేజ్లు, రియల్ ఎస్టేట్ అయితే హైరేజ్లు, ఇలాంటి ప్రాజెక్ట్స్ వెంటనే నిలుపుదల చేయాలి. ఎందుకన్నది ఇలా? నీతి ఆయోగ్ ఎందుకన్నది ఇది మనం తెలుసుకుందాం. ఫస్ట్, నిధుల లేమి, కొరత, ఫండ్స్ రేజ్ చేయడంలో తాస్కారం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. సెకండ్, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, హైరైజ్లో బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా నిర్మాణాలు చేసి అవి అమ్మలేకపోతున్నాయి. నేను చెప్పానా లేదా? భారీ స్థాయిలో సిమెంటు, స్టీలు, కంకర, నిర్మాణానికి సంబంధించిన కెమికల్స్, ఇవన్నీ అంటే తారు, ఇవన్నీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర లేదు. ఇన్నేళ్లుగా బంగారంపై ఎలా కొనొద్దు 1 year అంటుండు కదా మోదీ, 2 years దాకా భారీ నిర్మాణాలు చేపట్టొద్దు. ఎందుకంటుండంటే చేపట్టినాక అవి అమ్ముడుపోతలేవు. ఇంటర్నలీ ఎకానమీ వీక్గా ఉంది. చెప్పకనే ఏం చెప్తుంది నీతి ఆయోగ్ అంటే, ఇంటర్నలీ ఎకానమీ కన్జంప్షన్ లెడ్ ఎకానమీగా
కాకుండా జస్ట్ సర్వైవల్ బేస్డ్ ఎకానమీగా మారిపోయింది. వీళ్ళందరూ చెప్తున్నట్టు మినిమం 1.5 crore ప్రాపర్టీస్కి డిమాండ్ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన వీళ్ళు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చే 32 to 38 lakhs మధ్యలో వెస్ట్ హైదరాబాదులో బల్క్లో ఫ్లాట్లు అమ్మేస్తున్నారు అంటే మీరు అందరు నవ్వినరా లేదా? నవ్వినరా? కడుపుబ్బా నవ్వుకునరా? ఇవ్వడిస్తలేడు అంటుండ్రా? నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే మీ ముదనష్టపు 1.5 ఫ్లాట్లు కొనేటోడు ఎవ్వడు లేడు, మీరందరూ స్టీలు అన్ని సిమెంటు కంకర అన్నీ తీసుకుపోయి దాంట్లో పెట్టేసిండ్రు, ఇప్పుడు కొనేటోడు ఎవ్వడు లేడు, దానిపై లోన్స్ కట్టే ఛాన్స్ లేదు, డిఫాల్ట్ అవుతాయి, డిఫాల్ట్ అయితే బ్యాంక్స్ దివాలా తీస్తాయి, బ్యాంక్స్ దివాలా చేస్తే ఫ్రెష్ ఫండ్స్ ఫారెన్ ఫండ్స్ బ్యాంక్స్ కూడా రావు, తద్వారా ఇండియా యొక్క రేటింగ్ పడిపోతుంది. మీకు ఎవ్వడు ఇంటర్నెట్లో యూట్యూబ్లలో మనీ పర్సు ఆ పర్సు ఈ పర్సు ముదనష్టపు పర్సులలో ఎవడు సిచ్యువేషన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన దాఖలాలు చూపించండి. నేను క్లియర్లీ చెప్పిన హై రైజర్స్లో టన్నుల కొద్ది ఇది స్టీలు సిమెంటు అంతా బ్లాక్ చేసేసి 4 years వరకు మొత్తం బ్లాక్డ్, అంటే వాళ్ళు మొత్తం చీప్ రేట్లో బ్లాక్ చేసుకొని ముదనష్టపు సెకండ్ రేట్ మెటీరియల్ యూజ్ చేసి భారీ నిర్మాణాలు చేసి దాన్ని అమ్మలేక అంటే ఇయర్లీ సేల్స్ 3% దాటలేవు హై రైజర్స్. అన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను చెప్తున్నా పచ్చి అబద్ధాలు అంటే మీరు ఆశ్చర్యపోకండి. నేను అందుకోసం చెప్పిన 3.5 lakh పైచిలుకు వెస్ట్ హైదరాబాద్లో ఖాళీలు ఉన్నాయంటే ఎవరు నమ్ముతలేడు. ఆల్ ఓవర్ హైదరాబాదులో 5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే పక్కా డేటా ఉంది, వీళ్ళంతా 3% కన్నా ఎక్కువ సేల్స్ పర్ ఇయర్ చేయలేకపోతున్నారు. ఇది నీతి ఆయోగ్ దగ్గర డేటా ఉంది. ఇది ఏ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ లాంటి ఫేక్ రిపోర్ట్స్ తీసుకోరు వీళ్ళు. నీతి ఆయోగ్ ప్రాక్టికల్ రిజిస్ట్రేషన్ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నట్టే హై రైజర్స్లో 3% కన్నా ఎక్కువ సేల్స్ లేవు. ఈ ముదనష్టపు నా కొడుకులు 1.5 crore to 3 crore భారీ డిమాండ్ ఏర్పడింది అనేది పచ్చి అబద్ధం. 30 లక్షల్లో కట్టి 1.5 2 కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇది పచ్చి నిజం. కాబట్టి అందరినీ ఎన్ఆర్ఐలను కూడా నేను అప్రమత్తం చేస్తున్నా. దయచేసి ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి. ఏ పెద్ద బిల్డర్ కూడా దమ్ము లేదు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దమ్ము లేదు. నీతి ఆయోగ్ చెప్పింది అంటే దాంట్లో పెద్ద ఆంతర్యం ఉంది. ఘోస్ట్ సిటీ కాబోతుంది హైదరాబాద్, నేను చెప్పానా లేదు? కొన్ని రోజులు ఆగండి. నీతి ఆయోగ్ తన నోటితో హైదరాబాద్ గుర్గావ్ని నెక్స్ట్ ఘోస్ట్ సిటీస్గా డిక్లేర్ చేయకపోతే అడగండి. నేను ఒక చమత్కారమైన మాట చెప్తాను మీకు. 10 floors దాటి నేషనల్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం ఫైర్ ఫైటింగ్ ఎబిలిటీ లేకపోతే 10 అంతస్తుల దాటి నిర్మాణం చేయరాదు. ఇది నేషనల్ బిల్డింగ్ నామ్. 10 అంతస్తులు దాటి మన ఫైర్ ఇంజన్స్ వాళ్ళలో సామర్థ్యం లేదు, ఫైర్ ఫైటింగ్ ఎబిలిటీ లేదు. అందుకోసం బాంబే లాంటి, ఢిల్లీ లాంటి, గుర్గావ్ లాంటి నగరాల్లో ఇప్పుడు ప్రతి ఫ్లాట్కు తమ సొంత ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే 10 అంతస్తులు దాటి మన వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసే ఎబిలిటీ ఇండియాలో లేదు. హై రైజెస్లో మంటలు అంటుకుంటే కాలి బూడిదైపోతారని ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ మీరు ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్ ట్రైనింగ్ ఇస్తాము, మంట అంటితే మీరు పైననే ఆపుకోండి కానీ ఫైర్ ఇంజన్స్ అక్కడికి రాలేవు అని ట్రైనింగ్ ఇస్తున్నారు. నేనేం చెప్పిన 10 అంతస్తులపై కొనబోకండి అని చెప్పిన. కడుపుబ్బా నవ్వుకున్నారా? అట్లా లేకపోతే 55 అంతస్తులు ఎందుకు కడతారు హైదరాబాదులో అన్నారా లేదు? 10 అంతస్తులు దాటే సామర్థ్యం లేని నగరంలో 55 అంతస్తులు ఎందుకు కడుతున్నారు బే అని అడిగే దాతనే లేదు. ఎక్సెప్ట్ మన ఛానల్ తప్ప ఎవడు అడగలేదు. కోట్లు పెట్టి ఫ్లాట్ కొనేటోడు కూడా 30 floors 40 floors దగ్గర ఉంటున్నారు.
అంటే ఎటువంటి సన్నాసులు ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఈడియట్స్, ఎడ్యుకేటెడ్ ఈడియట్స్. ప్రజలు అడుగుతున్నారు, మరి మేము 30 అంతస్తులు 20 అంతస్తులు ఉంటాం కదా, మా బతికేమి అని ప్రభుత్వం అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీకు సొంతంగా ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ ఇస్తాము, మీరు మంట అంటుకుంటే మీ ఫ్లాట్లలో మీరే ఆర్పుకోండి. లగ్జరీ లివింగ్, లగ్జరీ లివింగ్. అయితే నీతి ఆయోగ్ ఈ భారీ నిర్మాణాలు ఆపేయండి, ఇది ప్రభుత్వానికి కూడా సూచిస్తుంది. నేను తెలంగాణలో ఈ మెట్రో కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, నిన్ననే చెప్పాను, అసలు పెట్రోల్ డీజిల్ దీని కొరత పక్కన పెట్టండి, ఈ వెహికల్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అయి వీళ్ళు కావాలని ఫ్లైఓవర్స్ అవన్నీ కట్టాల్సి వస్తుందని మోదీ అంటే నీతి ఆయోగ్ కన్నా ముందు మీకు నేను నిన్నట్టు వీడియోలో చెప్పిన, అనవసరంగా వైడ్ హైవేస్ ఫ్లైఓవర్స్ అంటే దాని ఖర్చు టాలీ అవుతుంది కనుక కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది అని నేను నిన్నటి వీడియోలో చెప్పిన. ఇవాళ నీతి ఆయోగ్ ఏం చెప్తుంది చూడండి. నాకు నీతి ఆయోగ్కి ఏం కనెక్షన్ లేదు, నేను సామాన్య గ్రాడ్యుయేట్ని. సెకండ్ హ్యాండ్ ఫోన్లలో మీకు వీడియోలు అందిస్తా, సబ్స్క్రైబర్ సహాయంతో ఈ ఛానల్ నడుస్తుంది. నాకు ఎవ్వరు స్పాన్సర్స్ లేరు, నేను ఎవ్వరు స్పాన్సర్స్ తీసుకోను. నేను నిన్నటి వీడియో మీరు పరిశీలించుకోండి, నేను నీతి ఆయోగ్ ఏం చెప్తానో నాకు తెలియదు, నేను వీడియోలో చెప్పానా లేదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రెషర్ పెడితే వాళ్ళు ఇంకా ఫ్లైఓవర్లు, ఇంకా ఎక్స్ప్రెస్ వేలు ఇంకా కడితే దీని డెట్ గవర్నమెంట్ భరించలేకపోతుంది. గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, గమనించాలి. మోదీ స్పీచ్ రెండో రోజే నీతి ఆయోగ్ ఎందుకు చెప్పింది? నేను చెప్తున్నా, మీరు ముదనష్టపు డిపిఆర్లను ఎవడు పట్టించుకోవట్లేడు, డస్ట్బిన్లు వేస్తున్నా అని చెప్పినాను. రీజనల్ రింగ్ రోడ్కి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది, అది ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు రీజనల్ రింగ్ రోడ్ 4 to 5 years ప్లస్ అని ఇచ్చిన. నా వీడియోస్ చూసుకోండి, నేను చెప్తే 4 to 5 years ప్లస్ అని చెప్పిన. అదేం లేదు, ఆల్రెడీ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ఆమోదం వచ్చేసింది అని కార్లో కూర్చున్నాయని చెప్తుంటాడు. అంత ఈజీ కాదండి, ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్ మీద ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కొట్లాడుకుంటున్నారు, నువ్వు నా పార్టీలో చేరితే బాగుంటుంది, అంటే మీకు అర్థమై ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ముందు పోవాలంటే మోదీతో చేతులు కలపాలి, లేకపోతే పోవు. నేను చెప్పేది కాదండి, నా బుర్ర ఎంత, నా లైఫ్ ఎంత, నా ఇంట్లో సైకిల్ కూడా లేదు, నేను కిరాయి ఇంట్లో ఉంటా, చెప్పినా లేదా. ఈయన డిపిఆర్లు చూసి అక్కడ మోదీ ఇంప్రెస్ అయిపోయి నా దేశంలో హైదరాబాద్ కూడా ఒక భాగం అని చేయడు. మోదీ గుజరాతీ, నేను నాది కూడా చెప్పిన. మోదీ ఎవరు గుజరాతీ. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు గుజరాత్కి ఫండ్స్ ఇచ్చినట్టు మీరు మాకు కూడా ఇవ్వండి, మేము కూడా డెవలప్ అవుతా అంటే మోదీ ఏమన్నాడు, ఆయన ఏమి ఇచ్చిండో అది నీకు ఇస్తా, దాంట్లో నీకు సగం కూడా రాదు అన్నాడు. అంటే 10 ఏళ్ళు నాకు గుజరాత్కి మన్మోహన్ సింగ్ ఏమి ఇచ్చిండు, అది నీకు ఒక్క షాట్లో ఇస్తే నీకు సగం కూడా సరిపోదు అన్నాడు. అంటే నీ రాష్ట్రం పురోగతి చెందాలంటే 10 years పైమాట పడుతుంది నీవు ఇట్లనే పోతే. అంటే నీకు ఏదైనా ప్రాజెక్ట్ శాంక్షన్ కావాలంటే 10 years పడుతుంది అని మోదీ అన్నాడు. మీకేం అర్థం కాలే కదా? కాదు, అందుకోసం నా ఛానల్ చూడాలి. నాకు ఒక కసి ఉంది, నేను గ్రాడ్యుయేట్ కనుక నాకు ఒక కసి ఉంది. నేను ఎక్కువ చదవలేకపోయా ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల.
డిగ్రీకి ఫీజు మా అమ్మ 3% ఇంట్రెస్ట్ మీద తీసుకొని వచ్చి ఫీజు కట్టింది. డిగ్రీ ఫీజ్ 3% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టేసి మళ్ళీ 3-4 monthsలో తీర్చుకుంది. ఇంక మనమేం చదువుతాం, మనమేం జీనియస్ కాదు, ఎంట్రన్స్లు పాస్ అయ్యే మొఖాలు కాదు, మనకి ఆపేయాల్సి వచ్చింది, పనిలో చేరాల్సి వచ్చింది. నాకు కూడా ఆకాంక్షలు ఉండే, పెద్ద పెద్ద చదువులు చదివి అంటే మన స్థాయి పెంచుకోవాలి, కానీ ఆ ఆపర్చునిటీ లేదు. కానీ ఫార్చునేట్లీ మనకి యూట్యూబ్ దొరికింది. తద్వారా నా ఎబిలిటీస్ ఏమి మీకు జస్ట్ డెమో ఇస్తున్నా అంతే. అంటే నా గొప్పలు ఇట్లా మీసాలు లేవనుకోండి నాకు, కనుమూరి బాపిరాజులాగా. కానీ నేను ఒక క్లియర్ చెప్తున్నా, నేను అహర్నిశలు అంటే ఎకనామిక్స్ గురించి, జనాల గురించి, ఈ ట్రేడ్ గురించి, ఎకనామిక్స్ గురించి, బిజినెస్ గురించి ఆలోచిస్తుంటా. మీ అందరికీ ఎలా ఈజీగా అర్థం అవ్వాలని ట్రై చేస్తూ ఉంటా. దాంట్లో భాగమే ఈ యూట్యూబ్ రగడ అంతా. నేనేం చెప్తా, పక్కాగా చెప్తా. 32 to 38 lakhs మధ్యలో బల్క్లో అమ్ముతున్నారు ఫ్లాట్స్, అమ్మేస్తున్నారు. మీకు దొరకవు, మీరు 50-100 ఫ్లాట్లు కొనలేరు కనుక మీకు ఇవ్వడు. పెద్ద బిల్డర్లు కూడా 3% సేల్స్ కన్నా ఎక్కువ చేయలేకపోతున్నారు 1 yearలో. ప్రాజెక్టులు అన్నీ చచ్చుబడ్డాయి, సిమెంట్ స్టీల్ అంతా బ్లాక్ అయి కూర్చుంది. ఇప్పుడు దేశంలో చిన్నగా ఇండ్లు కట్టుకోవాలంటే వాళ్ళకు అంటే ఈ ధరలు ఎట్లా పెరిగిపోయినాయి అంటే చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కాస్ట్ ఎక్కువైతుంది. ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణాలు, బ్రిడ్జిలు, డ్యాములు కట్టాలంటే వాళ్ళు డైరెక్ట్ కాంపిటీషన్ ఈ హైరైజెస్తోనే అవుతుంది. అంటే వీళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి హైరైజ్ వాళ్ళు స్టీల్, సిమెంట్ అంతా నొక్కేస్తున్నారు. తద్వారా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సిమెంట్, స్టీల్ అవైలబిలిటీ చాలా తక్కువై ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్క దెబ్బేస్తుంది, భారీ నిర్మాణాలు 2 ఏళ్ల వరకు ఆపేయండి అంట. దీనివల్ల ఏం జరుగుతుంది, బిల్డర్స్కి ఏమవుతుంది, ఇప్పటివరకు కట్టినవన్నీ మధ్యలో ఆగిపోతే వడ్డీ ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ని చంపేస్తుంది. నేను ఇది ముందే చెప్పానా లేదా? పెద్ద బిల్డర్లు, టాప్ 10 బిల్డర్స్ దివాలా తీయబోతున్నారు కొంతమంది అని కూడా చెప్పానా లేదా? అదే కాకుండా ఈ 2 years మారటోరియం గిన ఇంప్లిమెంట్ అయితే చిన్న చితక మీడియం సైజ్ బిల్డర్స్ మొత్తం వైప్ అవుట్ అయిపోతారు. అంటే ఎక్కడ ప్రాజెక్ట్స్ అక్కడనే నిలిచిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, భారీగా రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? ఇప్పుడు చదువుకున్నాడు ఈజీగా అర్థమవుతుంది, కొన్ని వేల కోట్ల లాస్ వస్తుంది బిల్డర్స్కి. ప్లాట్స్ చేసే వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు, ప్లాట్స్ ల్యాండ్స్ అమ్మేటోళ్ళకి ఏం కాదు, లేఅవుట్లకి ఏం కాదు. నేను చెప్తూనే ఉన్న, హైరైజ్ జోలికి పోకండి, కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది అని నేను ఎన్నోసార్లు చెప్పినట్టు మీ అందరికీ స్పష్టం. కాలిస్తే నా పాత వీడియోలు మొత్తం చూడండి. కఠిన చర్యలు తీసుకోబోతుంది, ఎందుకంటే ఇది ఎన్వైర్న్మెంట్ మీద, కామర్స్ మీద, అంటే ల్యాండ్ మీద భారీగా ప్రభావం చూపుతుంది హైరైజే కాదు, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఈ హైరైజెస్ వల్ల దాని ఎస్టిమేషన్స్ పెరిగిపోతున్నాయి. అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ తక్కువైపోతుంది డ్యూ టు దీస్ హైరైజెస్. ఇక్కడ కట్టెనే అమ్ముతున్నారంటే 3% సేల్స్. నేను చెప్తున్నా 100 years ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్లో. ఎవడైనా లేదు అంటే చెప్పు తీసుకొని కొట్టండి వాడిని. దొంగనా కొడుకులు 1.5-6 months ఇన్వెంటరీ చెప్తున్నారు. హైదరాబాద్లో 100 years ఇన్వెంటరీ ఉంది. ఇండియాలో ఫస్ట్ గోస్ట్ సిటీ హైదరాబాద్, సెకండ్ గురుగ్రామ్లో ఇప్పుడు రెంట్ ఎస్టిమేట్స్ 1.5కు పడిపోయినాయి.
అంటే సంవత్సరానికి 1.5 రెంట్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్కి రెంట్కి. హైదరాబాద్ కన్నా ఘోరంగా ఉంది గుర్గావ్. కట్టేటప్పుడు హుషారుగా కట్టేసిండ్రు. మొన్న చెప్తుండ్రు షాపింగ్ మాల్స్, నేను ఒక వీడియో చూసిన, షాపింగ్ మాల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి నోయిడాలో, అక్కడిక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. ఈ కామర్స్ ఫాస్ట్గా గ్రో అవుతుంటే మాల్స్ అవసరం లేదని నేను ఎన్నోసార్లు ఒక వీడియోలో చెప్పిన, మీకు గుర్తుకుందో లేదు. మాల్స్ ఎందుకంటే ఏసీ ఉంటుంది కనుక లోపల తిరిగి రావడానికి కొంతమంది వాకింగ్ యూజ్ చేసుకుంటారట మాల్స్. అది గమనించిన యాజమాన్యం టోటల్ మాల్నే మూసేస్తుంది. అక్కడ ఉన్న షాప్ వాళ్ళు ఆ లీజ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం ఇండికేట్ చేస్తుంది? ఎకానమీ మన ఆదాయం కన్నా, అంటే బయట సిచ్యువేషన్ మన ఆదాయం కన్నా ఫాస్ట్గా పెరిగిపోయింది. మన చేతిలో ఆదాయం కన్నా ముందే షాపింగ్ మాల్లు, మన ఆదాయం కన్నా ముందే సూపర్ మార్కెట్లు, మన ఆదాయం కన్నా ముందే హైరైజ్లు, మన ఆదాయం కన్నా ముందే ఫ్రిడ్జు, టీవీలు, కార్లు, ఎస్యూవీలు. మీరందరూ జాగ్రత్తగా మీరు స్పెండ్ చేయాలి అని ఎన్నో వీడియోలో నేను చెప్పానా లేదా? మీ దుప్పటి కాళ్ళు ఎంత అనుకుంటుంది అంతవరకే అని చెప్పానా లేదా? నేను సింపుల్ వేలో మీకు ఎందుకు చెప్తా అంటే, రాబోయే సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకునే వరకే తెల్లారుతుంది. అందుకోసం సులభ వాయిదాల్లో మీకు వీడియోలు చేసి ఇస్తుంటా. మీకు అంత వాయిదాలు కావాలి, ఈఎంఐలు అంటే సులభమైన ఈఎంఐలో వీడియో రూపంలో మీకు అన్ని సమాచారం మంచిగా నెయ్యి అన్నం కలిపి నోట్లో కుక్కుతా. ఆయన మీరు స్లోగా కుక్కుతున్నారు అంట. నేను స్లోగా కుక్కినా లేటెస్ట్గా కుక్కుతా. నేను స్లోగా ఉన్నా, ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదువుతలేను. ఇంట్లో ఇట్లా రిలేటివ్స్ ముందర ఎట్లా కూర్చొని మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నా. స్క్రిప్ట్ చదివితే చదివి వెళ్ళిపోవచ్చు. ఇది ఉంది కదా నాకు. అక్కడ నేను చూసిన ఎంత ఘోరం అంటే, ఏబిఎన్లో వెంకటకృష్ణ, అదే నిన్న ఒక డిబేట్ వచ్చింది. వాడెవరో ఫారెన్ నుంచి ఒకడిని కూర్చోబెట్టుకున్నాడు. వానికి అసలు ఏఐకి డేటా సెంటర్కి ఏ లింకు లేదని తెలియదు. ఫారెన్ నుంచి ఒకడిని తీసుకున్నాడు వీడియో కాల్. వానికి అసలు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు పోతాయట. డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు ఎట్లా పోతాయి? డేటా సెంటర్లో ఒక 1000 ఉద్యోగాలు 500 ఉద్యోగాలు ఉంటాయి అంతే, అవి ఎక్కడ పోవు. డేటా సెంటర్ కూడా ఆటోమేట్ అవుతుంది. ఆటోమేట్ అయినాకనే ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ 500 మంది పనిచేస్తారు, దాంట్లో సగం మంది సఫాయి కర్మచారీలే. నేను చెప్పిన, ఒరే ఇట్లా కాదు, ఎవ్వడు డేటా సెంటర్లు పెట్టనిస్తలేడు భారతదేశంలో. అది ఆంధ్రప్రదేశ్ ఒకటే డేటా సెంటర్ పెడుతురా అంటున్నారు. గిగావాట్ డేటా సెంటర్లు, అవన్నీ మెగావాట్లు గిగావాట్లు. మన దగ్గర పవర్ అంతా లేదు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కానీ గ్రిడ్ నుంచి వీళ్ళు ఇవ్వలేరు. అందుకోసం చేతులు ఎత్తేస్తారు 2 రోజులు అయితే. తీవ్రమైన ఎన్వైర్మెంటల్ డ్యామేజ్ అవుతుంది. అది కోస్టల్ ఏరియాలో పెడితే శత్రువు దాడి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఎన్నో వీడియోలు నేను మీకు చెప్పినా లేదా? కానీ దురదృష్టం ఏమంటే, ఏబిఎన్ వెంకటకృష్ణకు అంతే నాలెడ్జ్ ఉంది. అక్కడ వాడు నిన్ననే వచ్చింది చూడండి, అది డిబేట్ వస్తుంది. ఏఐకి డేటా సెంటర్కి ఏం లింక్ లేదు. మీరు రేపు 1000 జాబ్స్ పోతున్నాయి దీనివల్ల, డేటా సెంటర్ వల్ల అంటున్నాడు. డేటా సెంటర్ వీళ్ళ పోదు, ఏఐ వల్ల పోతాయి. అంటే డేటా సెంటర్కి ఏఐకి డిఫరెన్స్ తెలియని వెధవలను తీసుకొని వచ్చి డిబేట్లలో కూర్చోబెడుతుంది. నాకు దుఃఖం అనిపిస్తుంది. అందుకోసం నా సొంత ఛానల్ పెట్టుకొని బ్రహ్మాండంగా చెప్తున్నాను. ఈ సన్నాసుల దగ్గర పోయి, అంటే వీళ్ళకి బేసిక్సే తెలియదు. ఇప్పుడు నేను కంప్యూటర్ ఇది లేదు, నాకు అవగాహన లేదు. అంటే బేసిక్ కంప్యూటర్స్ యూజ్ చేస్తా, కానీ నాకు పెద్ద సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏం తెలియదు. నేను సేకరించిన సమాచారాన్ని అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్తా. నేను డేటా సెంటర్లు ఎందుకు వద్దు, దాని ప్రాబ్లమ్స్ ఏమి, దాని ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇస్తుంది, మనం ఎందుకు డేటా సెంటర్లను పెట్టుకోవద్దు అని స్పష్టంగా ఎన్నో వీడియోలో చెప్పినాను లేదా? మరి ఫారెన్ నుంచి వీడియో కాల్ చేసిన దానికి బేసిక్ నాలెడ్జ్ లేని విధవను తీసుకోబెట్టి కూర్చోబెట్టి వెంకటకృష్ణకు ఉన్న నాలెడ్జ్ కూడా వంటలేదు.
డేటా సెంటర్ అనగానేమి స్పష్టత ఉండాలి. ఏ అనగానేమి నేను ఎప్పుడో చెప్పిన ఎప్పుడో డెవలప్ అయిపోయింది 10 ఏళ్ల క్రితము. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీరినాక ఇప్పుడు మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కనుక ఏని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారని చెప్పినా లేదా. శామ్ ఆల్ట్మన్ కూడా అదే చెప్తున్నాడు. గూగుల్ అనేది ఒక ఏ టూల్. ఎప్పటి నుంచి ఉంది గూగుల్? దాన్ని ఏ టూల్ అని మనం చాట్ జీపీటీ వచ్చినాక తెలిసింది. మనం చాట్ జీపీటీ అంటే మనం క్వశ్చన్ ఏంగానే ఆన్సర్ ఇస్తుంది. యాక్యురేట్గా ఏమీ చాట్ జీపీటీ. గూగుల్ కూడా ఇవ్వదు, తన ఇష్టం వచ్చిందే ఇస్తుంది. గూగుల్ కమర్షియల్, చాట్ జీపీటీ నాన్ కమర్షియల్, అంతే తేడా. ఏ ఎప్పటి నుంచో ఉంది. గూగుల్ అంటేనే ఏ. గూగుల్ సెర్చ్ ఇంజిన్ క్రాల్ చేసి మొత్తం డేటాని కలెక్ట్ చేసి దాన్ని ఏమంటారు, క్రోడీకరించి ఏమంటారు తెలుగులో, అంతా డేటాని అంతా ఒక చోట తెచ్చి డేటా మైనింగ్ చేసి మనకు గూగుల్ ఆన్సర్స్ రూపంలో ఇస్తుంది. అది ఎంత యాక్యురేట్గా ఉంటుందో మనకు అందరికి తెలుసు. దానికన్నా ఘోరం చాట్ జీపీటీ. గూగుల్ కమర్షియల్, చాట్ జీపీటీ నాన్ కమర్షియల్. ఇది తేడా. నేను ఇది కూడా డిస్కస్ చేశానా లేదా అంటే ఈ న్యూస్ ఛానల్స్ యొక్క దురదృష్టం ఉంది. నేను అక్కడ వస్తలేను, వాళ్ళ దురదృష్టం అంతే అనుకోవాలి. ఇంకా ఇటువంటి వాళ్ళనంతా పిలిచి డిబేట్ నేను చెప్తే అసలు బేసిక్స్ తెలియదు నా కొడుకులో. కోట్లు వేసుకొని కెమెరాలు పెట్టుకొని లక్షల రూపాయల కెమెరాలు పెట్టుకొని డిజిటల్ స్క్రీన్స్ పెట్టుకొని నాన్ సెన్స్ ప్రచారం చేస్తారు. ఇది అందరు చూస్తారు కదా, అవునా కదా? మీకు అర్థమవుతుందా లేదా నేనేం చెప్తున్నా? నీతి ఆయోగ్ ఎందుకు చెప్పింది? ప్రభుత్వానికి సూచించి ప్రజలకు ఎందుకు సూచిస్తుంది? అడ్వాన్స్ వార్నింగ్ ఏమొస్తుందంటే వచ్చే 2 ఏళ్లలో భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డబ్బులు లేమి కారణంగా పెద్ద ప్రాజెక్ట్స్ చేపట్టినా అవి నత్తనడకన సాగుతాయి. చేపడతారు ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చేపడతారు కానీ అవి నత్తనడకన సాగుతాయి. ఎందుకు సాగుతాయి? నిధుల లేమి కారణంగా సాగుతాయి. ఎవరు చెప్పిండ్రు? నీతి ఆయోగ్ ప్రభుత్వ తరఫున చెప్తుంది. రీజనల్ రింగ్ రోడ్కి అప్రూవల్ వచ్చేసింది, డిపిఆర్ వచ్చి, ఇవన్నీ డ్రామాలు. స్టార్ట్ అయినా నత్తనడకన సాగుతాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నిధుల లేమితో కొట్టుముట్టాడుతుందంటే ఈ ముదనష్టపు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అన్ని ఫ్రీ ఇచ్చినాక ఇంకేం నిధులు వస్తాయి? మద్యంపై నిధులు తప్ప దేనిపై రావు. నేను అది కూడా చెప్పిన, వైట్ రేషన్ కార్డు ఉన్నోడు బ్లూ లేబుల్ ఎట తాగుతాడు? తాగొద్దు కదా కదా. వైట్ రేషన్ ఉన్నోడు బ్లూ లేబుల్ తాగి పండగ వచ్చినప్పుడు ఆదాయం 20-30 వేల కోట్ల 100 కోట్ల 300 కోట్ల మద్యం తాగిన రిపోర్ట్స్ వస్తాయి కదా. మరి ఎట్లా వస్తున్నాయి ఈ పైసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? 80% రేషన్ కార్డులు ఉన్న ఒక రాష్ట్రంలో హయ్యెస్ట్ మద్యం అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఎక్కడో తేడా ఉందని అర్థమా కాదా? కనుక నేను చెప్తున్నది ఒకటే, హై రైజ్లకు మూడింది. నేను ఎన్నో దాంట్లో చెప్పిన, ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్స్ ఫర్ హై రైజెస్. అదే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు హై రైజెస్కి స్పెషల్ ఫీ. అదే కాకుండా ఇయర్లీ యాన్యువలీ వీళ్లకు వాటర్ కానివ్వండి ఇతర రిసోర్సెస్ కోసం పెనాల్టీలు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో తీసుకోబోతుంది. కనుక హై రైజెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేయండి. ఎన్ఆర్ఐలకి హెచ్చరిస్తున్నా. అల్లా టప్ప అనుకున్నారేమో నేను అల్లా టప్ప వ్యక్తిని కాదు. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైండొచ్చు మీకు. నేను ఎట్లాంటి స్పష్టత ఇస్తా, ఏ లాంగ్వేజ్లో ఇస్తా, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇస్తా. అన్నిటినీ కలిపి ముద్ద చేసి నోట్లో పెడతా. దీంట్లో ఏమేమి ఉంది అవన్నీ చెప్పాను. రుచిగా ఉందా లేదా, ముద్ద లోపల దిగుతుందా, శక్తిని ఇస్తుందా, నాలెడ్జ్ ఇస్తుందా, అంతవరకే. రియల్ ఎస్టేట్లో నా ప్రెడిక్షన్స్ ఎట్లున్నాయి? జబర్దస్తున్నాయా లేదా? నేను కిరాయి ఇంట్లో ఉంటా, నేను ఇంట్లో సైకిల్ లేదు. కరెక్ట్గా చెప్తా నేను.
ఏం జరగబోతుందని. ఇదేం కాలజ్ఞానం కాదండి, ప్రాక్టికల్ జ్ఞానంతో చెప్తాను. ఇది జరగబోతుంది, దీని అర్థం ఇది. మీరందరూ మభ్యపడకండి, తొందరపడకండి, సావధానంగా విని సావధానంగా పనులు చేసుకోండి. బంగారం కొనొద్దు అనలేదు నువ్వు. బంగారం ఎంత కొనాలి, క్యాష్ ఎంత ఉంచుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత చేయాలి. ప్రభుత్వము ఫ్రీ మనీని కట్ చేస్తుంది, అంటే బ్యాంకులు ఇచ్చే వడ్డీని కత్తిరిస్తుంది. ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బులు తీయండి, మీ సొంత బిజినెస్లు పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే కాలం ప్రభుత్వాలది కాదు. అంటే ఇష్టం వచ్చినట్టు రోడ్లు ఇష్టం వచ్చినట్టు కట్టలేదు. బుల్లెట్ ట్రైన్కి శంకుస్థాపన, హై స్పీడ్ ట్రైన్కి శంకుస్థాపన, ఎక్స్ప్రెస్ వేకి అన్ని శంకుస్థాపనలకు శిలాఫలకం ఎంత ఉంటుందో దాని డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఫలకం పెడతారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఎక్కువైతే FCDAకి ఒక 2-3 ఫ్లోర్లు కడతాడు. ఇక వస్తుంది ఫ్యూచర్ సిటీ అని అందరికీ టోపేస్తారు. నేను చెప్పిన ఫ్యూచర్ సిటీకి 20-25 ఇయర్స్ ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నా. ఎవ్వడు మాట నమ్మకండి. ఫ్యూచర్ సిటీకి 20-25 ఇయర్స్ అబౌవ్ టైం ఉంది. అప్పట్లోగా ఫ్యూచర్ సిటీ కాదు. 25 ఇయర్స్ పైబడి టైం ఉంది. అమరావతి నిర్మాణం కూడా జాప్యం కాబోతుంది. నిన్న అశ్విని వైష్ణవ్ నేను చెప్పిన మాట, ఒకటి ఇంపార్టెంట్ మాట చెప్పిండు, మీరందరూ గమనించారో లేదు. ఎవరికి ఫ్లైట్ ఎక్కే అవసరం ఉండదు. రేపు హై స్పీడ్ ట్రైన్స్తోనే 2 గంటల్లో ఢిల్లీకి చేరుకోవచ్చు, 2 గంటల్లో బాంబే చేరుకోవచ్చు, 1.5 గంటలో చెన్నై చేరుకోవచ్చు. అంటే అర్థమేమి, ఎయిర్పోర్ట్స్కి ఇక తిరోధకం ఇచ్చినట్టే. మన చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండు, గల్లీకో ఎయిర్పోర్ట్ కడుతుండు. ఎందుకంటే ఆ శాఖ ఆయన దగ్గర ఉన్నందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు గల్లీకో ఎయిర్పోర్ట్ కడుతుండు. నేనేం చెప్పినా, ఎయిర్పోర్ట్ అతి ప్రమాదకరము. రోడ్లు నిర్మించండి, బస్ స్టాప్లు నిర్మించండి, హాస్పిటల్ నిర్మించండి. ఎయిర్పోర్ట్ల వల్ల ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు. ఫ్యాక్టరీస్ రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ రావాలి, కానీ గోబర్ గ్యాస్ ప్లాంట్లు, గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప లాభం ఏమీ లేదు అని చెప్పంగానే అయినాక ఇప్పుడు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వీళ్ళు తీసుకొని వచ్చి పెడతారు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుండేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి 2 ఏళ్ల వరకు ఆటంకాలు వస్తాయా లేవా? అమరావతికి ఫ్యూచర్ సిటీ లాగా 20-25 ఇయర్స్ కన్నా ఎక్కువ టైం ఉంది. అంత తొందరగా అమరావతి డెవలప్ కాదు. కనుక పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? అమరావతి డెవలప్ కావడానికి FSIలో సరళింపులు ఇస్తారట. అక్కడ జనాలే లేరు. నీ ఫ్రీ FSI చేసినా ఎవడు బిల్డింగ్ కట్టాడు. ఈ దుస్థితి అంటే వీళ్ళంతా హార్వర్డ్లో చదువుకున్నాడు. ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు అయితే జీనియస్. వాళ్ళ మినిస్టర్స్ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, కేంద్ర మంత్రులు. ఎయిర్పోర్ట్ అథారిటీ మొత్తం మీ చేతిలోనే ఉంది. మరి ఈ బుధనష్టపు ఆలోచనలు ఏంది? FSI సరళిస్తే అక్కడ బిల్డింగ్ కట్టేస్తాడా? కట్టేసి ఏం చేయాలి? జనాలు లేరాడా? నేను చెప్పిన మల్టీ కల్చరిజం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కాదు, ఫ్యాక్టరీస్ రావు. అప్పటి వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన లాభం లేదు, నష్టాల్లో ఉంటుంది. ఇంత స్పష్టంగా ఎవడు చెప్పి ఉంటాడు మీకు? చంద్రబాబు నాయుడు ఈజ్ మిస్యూజింగ్ సెకండ్ ఆపర్చునిటీ అని చెప్పినాను. మంచి ఆపర్చునిటీ ఇది చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ని హైలైట్ చేయడానికి. ఏం చేస్తున్నాడు? ఎయిర్పోర్ట్లు కడుతుంది, మళ్ళీ స్థలాలు సేకరిస్తుంది. దీంట్లోనే ఇంకో టర్మ్ అయిపోతుంది. మళ్ళీ వస్తే జగన్ వస్తాడు, మళ్ళా జాగ్రత్త. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో కూడా డెవలప్మెంట్ భారీగా కుంటుపడుతుంది. నిన్న మోదీ చెప్పకనే చెప్పిండు, మీకు అర్థం కాలేదేమో. ముత్సే జుడు జావ్ అన్నాడు రేవంత్ రెడ్డి, లేకపోతే నేను ఇయ్యాను అన్నాడు. ఇవాళ ఏం చెప్తుంది నీతి ఆయోగ్? ఎవడు అడిగినా ఇయ్యము అంటుంది నీతి ఆయోగ్. ఇయ్యకండి అంటుంది 2 ఏళ్ల వరకు. ఇయ్యము అంటలేదు, ఇయ్యకండి అని నీతి ఆయోగ్ నోటి నుంచి చెప్పిస్తున్నారు ప్రభుత్వాలు.
కనుక మీరందరూ కూల్ అయిపోండి, ఆదాయాలు పెంచుకునే మార్గాలు చూసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, ఓవర్ యాక్షన్లు చేయకండి, అనవసరంగా పెట్టుబడులు చావకండి. ఎందుకంటే దాంట్లో చావుంది కనుక. 2 ఏళ్ల వరకు నేను చెప్పిన 3 years ప్లస్ అయినాక మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నీతి ఆయోగ్ 2 ఏళ్ళు కట్ చేసేసింది. 2 years వరకు భారీ నిర్మాణం అంటే డ్యాము అన్నీ భారీ నిర్మాణాలే. ఫ్లైఓవర్ భారీ, మెట్రో భారీ, హైరైజ్లు భారీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ భారీ. ఇప్పుడు మన కేసీఆర్ కట్టిన సెక్రటరేట్ అది కూడా భారీ. లక్కీ తొందరగా కట్టేసిండు, కారుతున్నా ఎట్లా కట్టేసిండు. కనుక మీరందరూ అక్కడ అర్థం చేసుకోవాలి, రాబోయే రోజులు ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారనున్నాయి. కాబట్టి మనం మన జీవితాలను మార్చుకోవాలంటే మన చేతిలో ఉంది. మనం సావధానంగా ఆలోచించి ఖర్చు పెట్టాలి, ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అని అంటే ఒక క్యాప్సూల్ అడ్వైస్గా మీ అందరికీ ఇస్తూ, తప్పకుండా మీరు దీనిపై ఆలోచించాలి. నా వీడియోస్లో ఉన్నాయని నేను స్లోగా మాట్లాడుతున్నాను విమర్శ చేసే బదులు దానిలో కంటెంట్ ఏముంది, నేను అడ్వాన్స్గా చెప్పానా లేదా, ఇవి ఆలోచించుకొని తగు చర్యలు తీసుకోవాలి అందరూ అని కోరుకుంటూ నమస్కారం.